కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్లో జరిగిన కవల ఆడపిల్లల హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. తండ్రి కచ్చు శ్రీశైలం ఆస్తి ఆశతో పాటు మగపిల్లవాడు కావాలనే భావంతో తన 2 కుమార్తెలను హత్య చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి పథకం రచించాడు. ఏప్రిల్ 3న పిల్లలను పొలం వద్దకు తీసుకెళ్లి బావిలో తోసి చంపగా తరువాత ప్రమాదంలా నటించాడు. గ్రామస్తుల అనుమానంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా నిందితులు గోపాల్పూర్లో దాగి ఉన్నట్లు గుర్తించారు. ఏప్రిల్ 5న వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నేరాన్ని అంగీకరించారు. ఈ కేసులో తండ్రి శ్రీశైలం, అతని తల్లిదండ్రులు అశోక్, లావణ్య, తమ్ముడు రాకేష్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసును త్వరగా ఛేదించిన పోలీసు అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు. స్టార్టింగ్ నుంచి చెప్తే అది 6 నెలల క్రితం ఇది పెళ్లి జరిగింది ఈ అక్యూజ్డ్కి విత్ విక్టిమ్స్ మదర్. పెళ్లి అయిన తర్వాత 2022లో వీళ్ళకి పాప పుట్టింది, అది 2 పాప పుట్టింది. స్టార్టింగ్లో అక్యూజ్డ్కి ఆడపిల్ల గురించి, డాటర్ గురించి అది ఇంత ఇష్టం లేదు. అండ్ సిన్స్ దెన్ టైమ్ ఓన్లీ హెరాస్మెంట్ స్టార్ట్ అయింది విక్టిమ్స్ మదర్, వైఫ్ ఆఫ్ అక్యూజ్డ్. ఈ హెరాస్మెంట్ వల్ల చాలా వీళ్ళకి ప్రాబ్లం అయింది. మధ్యలో చాలా పంచాయతీ కూడా జరిగింది అండ్ విలేజ్ లెవెల్లో కూడా వాళ్ళకి చాలా కౌన్సిలింగ్ జరిగింది. ఆ తర్వాత కూడా అక్యూజ్డ్ హస్ నాట్ చేంజ్డ్ హిస్ యాటిట్యూడ్ టువర్డ్స్ హిస్ డాటర్స్. యాజ్ పర్ హిస్ ప్లాన్ హీ వాంటెడ్ టు ఎలిమినేట్ హిస్ డాటర్స్. ఎందుకంటే హీ ఆల్వేస్ డిజైర్డ్ మేల్ చైల్డ్. దీనివల్ల చాలా ప్రెషర్ కూడా పెట్టారు తన వైఫ్ మీద. And as per his plan, on 3rd April afternoon రోజు ఈ కాన్స్పిరసీ ప్రకారం దీంట్లో ఉన్న ముగ్గురు అక్యూజ్డ్ పేరెంట్స్, మెయిన్ అక్యూజ్డ్ పేరెంట్స్ అండ్ బ్రదర్, they were out of the village and his wife was inside house. On some pretext he took his daughters to nearby well. అక్కడ వెళ్ళిన తర్వాత సాయంత్రం టైంలో he pushed both of them in the well. పుష్ చేసిన తర్వాత one victim drowned immediately and the second victim was trying to float to save herself. Adi chusina tarvata he also went inside and deliberately drowned her second daughter. Ameki akkada champesharu. Then to save himself he started acting. ఒక పాప డెడ్ బాడీ అక్కడ ఫ్లోటింగ్ దొరికింది. అప్పుడు అది పాప డెడ్ బాడీ పట్టుకొని he started shouting, ఇట్లా నా పాప చనిపోయింది. అండ్ సీయింగ్ దట్ డాటర్స్ ఆర్ నాట్ అరౌండ్, ఈమె కూడా అక్యూజ్ వైఫ్ ఆల్సో కేమ్ లుకింగ్ టువర్డ్స్ ఫీల్డ్. సౌండ్ విన్న తర్వాత షీ వెంట్ అండ్ సా దట్ ద అక్యూజ్డ్ ఈస్ హోల్డింగ్ హిస్ డాటర్స్ డెడ్ బాడీ. అది చూసిన తర్వాత విలేజెస్ కూడా అక్కడ వచ్చారు. కానీ అప్పుడు అడిగినప్పుడు అతను ఏమన్నారు అంటే, నేను ఇక్కడ వచ్చినప్పుడు నాకు సౌండ్ వచ్చింది వెళ్ళి వచ్చి, సౌండ్ చూసిన తర్వాత చూసాను కింద, అప్పుడు వన్ డాటర్ వాజ్ సీన్ ఫ్లోటింగ్. నేను చాలా ట్రై చేశాను సేవ్ చేయడానికి, కానీ షీ ఆల్రెడీ డైడ్ బై దట్. కానీ సెకండ్ డాటర్ గురించి అడిగినప్పుడు హీ వాజ్ నాట్ గివింగ్ క్లియర్ రిప్లై. సెకండ్ డాటర్ ఎక్కడ ఉన్నారు, ఎందుకంటే మధ్యాహ్నం టైంలో బోత్ ద డాటర్స్ వర్ సెంట్ అలాంగ్ విత్ దిస్ మెయిన్ అక్యూజ్డ్ బై హర్ మదర్. అంతా ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది విలేజెస్, ఇతనికి ఆల్రెడీ ఇష్టం లేదు, చాలా హెరాస్మెంట్ కూడా ఇంతకుముందు చేశారు, చాలా పంచాయతీ కూడా జరిగింది, సో ఇతనికి ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. సో అంతా విలేజర్స్ అగ్రెసివ్ అయ్యారు. చూసిన తర్వాత అక్కడ నుంచి పాడిపోయారు. ఆ తర్వాత అక్కడ పోలీస్ డిప్లాయ్మెంట్, మనకి కాల్ వచ్చిన తర్వాత పోలీస్ డిప్లాయ్మెంట్ కూడా జరిగింది. చిన్న లార్ ఇష్యూ కూడా అయింది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. అండ్ చాలా మంది విలేజర్స్ కూడా గ్యాదర్ అయ్యారు. సో ఇన్స్పెక్టర్ కరీంనగర్ రూరల్ ఇమ్మీడియట్లీ రెస్ట్ నిరంజన్ రెడ్డి, ఆ తర్వాత ఈసీపీ గారు కూడా అక్కడ వెళ్ళారు, సిచ్యువేషన్ కంట్రోల్ చేశారు. అందరికి సంజాయించిన తర్వాత ద డెడ్ బాడీ వాజ్ షిఫ్టెడ్ టు హాస్పిటల్స్ ఫర్ పోస్ట్ మార్టంలో అదే మనకి డ్రౌనింగ్, మర్డర్ బై డ్రౌనింగ్ వస్తుంది. ఇంకా కన్ఫర్మ్ చేయడానికి ఎఫ్ఎస్ఎల్ కూడా రిపోర్ట్ కోసం పంపిస్తున్నాము. మళ్ళీ అక్కడ నుంచి పాడిపోయిన తర్వాత మళ్ళీ గోపాల్పూర్ విలేజ్లో నిన్న వీళ్ళు దొరికారు. మనకి నలుగురికి నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. దే హ్యావ్ కన్ఫెస్డ్ టు దేర్ క్రైమ్. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్
father of the victims, Kachu Srisailam, తర్వాత కచ్చు అశోక్, కచ్చు లావణ్య, కచ్చు రాకేష్. నలుగురికి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ క్రిమినల్ కాన్స్పిరసీ కింద మేము రిమాండ్ చేస్తున్నాము. ఆ చార్జ్ పెట్టి సీజ్డ్ ఐటమ్స్లో ఒక మోటార్ సైకిల్ అండ్ ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. Deceased were both 4-year-old daughter of accused. So these are the details. It's very disheartening to see it like incident మన కరీంనగర్ జరుగుతుంది. We have never seen this type of incident. And mainly because of hatred towards her daughter, plus society lo there is misconception that daughter child, girl child is a burden laga వీళ్ళు ఆలోచిస్తారు. దీనివల్ల ఈ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటే సొసైటీ ఇన్ ఇండియా అవర్ సొసైటీ హెస్ డెవలప్డ్ టూ మచ్ డెవలపింగ్, కానీ ఈ ప్రాబ్లమ్స్ ఆఫ్ హ్యావింగ్ బయాస్డ్ ఒపీనియన్ అగేన్స్ట్ గర్ల్ చైల్డ్, గతంలో ఫీమేల్ పీటీసైడ్, ఇన్ఫెంటిసైడ్ మేము చూసాము. ఆ తర్వాత పీసీపీఎంబీపీ యాక్ట్ అయితే చాలా స్ట్రిక్ట్ లాస్ కూడా వచ్చింది, ప్రొవిజన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ and other things. And still the type of incident in this in these times we are seeing, it's very disheartening to see such kind of incident. And own father doing this heinous activity is very unbelievable thing. Still we are taking this case as a challenge, and దీంట్లో ఉన్న మెయిన్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము. ప్రీవియస్ అక్యూజ్కి ప్రీవియస్ యాక్టివిటీ ఎట్లా ఉన్నాయి, ఇంత ముందు కూడా ఏమైనా ట్రై చేస్తారా, దీని గురించి కూడా ఇంట్రాక్షన్ జరిగింది. తర్వాత ప్రీవియస్ డిస్ప్యూట్స్ వల్ల జరిగిన పంచాయత్ ఇష్యూస్ గురించి అందరి విట్నెస్ కూడా ఎగ్జామిన్ చేస్తాము. ఇంకా మనకి టెక్నికల్ డీటెయిల్స్ ఏమైనా దొరికితే అది కూడా వెరిఫై చేస్తాము. ఎప్పుడు ప్లానింగ్ చేస్తారో దీనికి, అండ్ ఇంతకుముందు ఏమైనా అటెంప్ట్ చేస్తారా లేదా. ఐ లైక్ టు కంగ్రాచులేట్ Inspector Karimnagar Rural and ACP Karimnagar Rural and his team, SI Naresh and Lakshmana Reddy and his team, for mainly for controlling the law and order problem which happened in the village immediately after this incident. Asarata are doing fair investigation in this and apprehending all the evidence. So they will be remanded today and will ensure that they get strict punishment in court of law. Thank you.